నమస్తే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి చదువుతున్న మెరుగైన ఫలితాలు సాధించిన మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి ఫలితాలు సాధించిన విద్యార్థులకు నేడు కరీంనగర్ పట్టణంలో అయితే వారికి ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ మరియు శ్రీనివాసుల సేవా సంస్థ ఫౌండర్ అండ్ అధ్యక్షులు ఉట్కూరు శ్రీనివాస్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొత్తానికి చాలా గొప్ప కార్యక్రమం, తల్లిదండ్రులైనా కానీ పిల్లలైనా కానీ చాలా సంతోషంగా ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది? వాస్తవంగా మేము ఇది 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం. మొదటి సంవత్సరం అంటే 3 years బ్యాక్ విజయగిరి శ్రీనివాస్ గారు తన సొంత డబ్బులతో చేసుకున్నప్పుడు నేను చూశాది ఆ కార్యక్రమాన్ని. తర్వాత నేను ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే గడిచిన సంవత్సరం ఈ సంవత్సరం శ్రీనివాసరావు సేవా సంస్థ ఇంపాక్ట్ ఇద్దరం కలిసి ఈ కార్యక్రమం చేద్దాం అనుకున్నాం. అన్నట్టు లాస్ట్ ఇయర్ కూడా మేము 200 పైచీలకు పిల్లలకి సన్మాన కార్యక్రమం చేసినాం. మన సురేష్ ఆత్మరంగ ఆధ్వర్యంలో ఈ రోజు కూడా దాదాపు 240 మంది స్టూడెంట్స్కి మీరే చూశారు. చాలా అంటే క్లౌడ్ ఈసారి చాలా ఎక్కువ వచ్చింది. పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకున్నాం. ఇంత ఎండలో మార్నింగ్ 8 గంటల వరకు ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరి సమక్షంలో ఈరోజు చాలా గ్రాండ్గా జరిగింది. మేము దీన్ని ఒక పెద్ద విజయంగా భావిస్తున్నాం. దీనికి ముందు కూడా దాతలు వస్తే మేము ఇంటర్మీడియట్ లాంటి కార్యక్రమాలకు కూడా అంటే ఇంటర్లో కూడా సక్సెస్ అయిన స్టూడెంట్ చేయాలని మేము అనుకుంటున్నాం. చెప్పండి, అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఒకవైపు ధార్మిక కార్యక్రమాలు, గిరి ప్రదక్షిణ అంటారు, ఒకవైపు పరీక్షల సమయంలో ఈ పేపర్, నోట్ బుక్స్, పెన్స్ ఇస్తుంటారు. సో ఈరోజు మెరుగైన ఫలితాలు సాధించారు, వారికి సత్కారాలు చేస్తున్నారు. మీ మోటో ఏంటి అసలు? మా స్పెషల్ మోటో వాస్తవంగా 10 మంది శ్రీనివాసులతో 2.5 సంవత్సరాల క్రితం నేను శ్రీనివాసుల సేవా సంస్థ ప్రారంభించిన. ఈ రోజు వచ్చేసి దాదాపు 58 వాట్సాప్ గ్రూపుల్లో 46,000 మంది శ్రీనివాసులు ఉన్నారు. ఇది 5 రాష్ట్రాలలో వెళ్ళింది, 5 రాష్ట్రాలలో ఉంది. సో మేము సామాజిక సేవా కార్యక్రమం అంటే ఫస్ట్ మా స్పెషల్ మోటో రక్తదానం చేయడం. శ్రీనివాసుల ముందు మేము అనుకున్నాం 10 మందిలో మనం ఒక 500 మంది శ్రీనివాసులు అవ్వగానే రక్తదానం చేద్దాం అనుకున్నాం. అట్లా మేము రక్తదానం చేస్తూ సామాజిక సేవా కార్యక్రమం అంటే బీద పిల్లలకు పెన్నులు, బుక్స్ ఇలాంటివి, తర్వాత వృద్ధాశ్రమాలలో కూడా చెద్దళ్ళు మంచి పెట్టడం, వాళ్ళకు అన్నదాన కార్యక్రమాలు చేయడం. తర్వాత మా సనాతన ధర్మం కోసం మేము శ్రీనివాసులం ఎందుకంటే కలియుగదైవం పేరు పెట్టుకున్నందుకు మేము సనాతన ధర్మం కోసం చేయాలనే ఉద్దేశంతో భక్తి కార్యక్రమాలలో భాగంగా సురేష్ ఆత్మారాం గారితో కొండగట్టు గిరిప్రదక్షిణలో ప్రతి గిరిప్రదక్షిణ పౌర్ణమి జరిగే గిరిప్రదక్షిణలో దాదాపు 1000 నుంచి 1200 మంది శ్రీనివాసులం పాల్గొంటాం. ఆ గురువు గారు ఆ రోజు పరిచయమైన గురువు గారు మాకు ప్రతి సంవత్సరం సమ్మర్లో అంటే మార్చిలో 10th పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాల చదివే 10th పిల్లల కోసం పెన్స్ పంచుతారు. ఈసారి కూడా మేము 450 స్కూళ్ళలో దాదాపు 40,000 పెన్స్ డిస్ట్రిబ్యూట్ చేసాం. ఆ పెన్సిల్తో ఎగ్జామ్స్ రాసిన పిల్లలకు ఈరోజు ప్రతిభ పట్టాభిషేకం అంటే 10th టాప్ వచ్చిన మండల లెవెల్లో, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మండల లెవెల్లో 1st, 2nd, 3rd ర్యాంక్ వచ్చిన పిల్లలకు మేము సన్మానం చేసుకున్నాం. దీన్ని మేము ఏమనుకుంటున్నాం అంటే ఒక సేవాభావంగానే తీసుకున్నాం. దీనిలో ఎలాంటి లాభాపేక్ష లేదు మాకు. మేము సొంత డబ్బులతోనే చేసుకున్నాం. కొంతమంది దాతలు వచ్చి ఆ దాతల సహకారంతో చేస్తున్నాం. అంతే తప్ప దీనిలో ఎలాంటి వేరే ఇతర కోణాలు లేవు. ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సో దాతలు ఎలా సహకరిస్తున్నారు? ఎందుకంటే ఇంకా ఇంటర్ స్థాయి విద్యార్థులకు కూడా మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు. సో తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది మన ధర్మం వైపు కావచ్చు, వాళ్ళు డెవలప్ అయిన విధానం కూడా గతంలో వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని డెవలప్ అయిన వ్యక్తులు ఉన్నారు. సో దాతలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఒకటే, దాతలు నేను ఎవరిని కూడా డబ్బులు ఇవ్వమన్నా. ఎందుకంటే డబ్బులు ఇస్తే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేదో మేము తీసుకొని దాచుకుంటాం అని అనుకుంటారు. సామాజిక సేవలో వాళ్ళు వస్తే వాళ్ళకి మేము పోతాం. ఎవరైనా కానీ ఇప్పుడు ఇంపాక్ట్ భాగస్వాములు అవ్వాలి. దీనిలో ఏదైనా మీరు 10 రూపాయలు ఇస్తే మీ చేతనే అది ఇప్పిస్తాం. ఇప్పుడు గురువుగారు పెన్నులు ఇచ్చారు, ఆ గురువుగారి చేతనే ఈ కార్యక్రమం చేయించి ఇప్పుడు ఎవరైనా దాతలు వస్తారు. ఈరోజు ట్రినిటీ కాలేజ్ వాళ్ళు మాకు 20,000 రూపీస్ ఇచ్చారు. మన కొంతమంది దాతలు 20,000 బాలాజీ వాళ్ళు మాకు మిల్స్ అరేంజ్ చేశారు. వాళ్ళని కూడా సన్మానం చేసుకున్నాం. వాళ్ళ చేతనే మేము ఏ కార్యక్రమం చేసాం. ఏ దాత అయితే వస్తాడో వారి ద్వారానే ₹1 ఇవ్వకుండా వారి ద్వారానే సహాయ సహకారాలతో మేము కార్యక్రమాలు చేస్తున్నాం. అంటే ముఖ్యంగా ఈ తల్లిదండ్రులకు, ఈ ప్రభుత్వ పాఠశాలలకు మీరు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో అంటే మేము ఒక్కటే చెప్పాలనుకున్నాం, ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేకించి మేము ఎందుకు తీస్తున్నాం అంటే ఇప్పుడు ప్రభుత్వం కల్పించిన ఫ్రీ బస్ ఎక్కుతున్నారు ఆడవాళ్ళు. తర్వాత ప్రభుత్వం ఏది ఫ్రీ ఇచ్చినా ఉచితంగా తీసుకుంటాం. అదే ఉచిత విద్యను మనం తీసుకుంటలేము. అంటే లేనోడే ఉచిత విద్య అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతాడు, ఉన్నోడు కాన్వెంట్లో అప్పు సప్పు చేసిన కాన్వెంట్లో వేస్తారు. కానీ ఈ రోజుల్లో మీరు ఒకసారి మీ ఊర్లో ఉన్న స్కూల్లోకి వెళ్ళి చూడండి,
బ్రహ్మాండం కాన్వెంట్ల కన్నా కాంపిటీషన్ తక్కువ కాకుండా గవర్నమెంట్ నాణ్యమైన విద్య వస్తుంది, ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు. అందుకని మేము దాన్ని ఎంకరేజ్ చేయాలని గవర్నమెంట్ టీచర్స్ తోని సపోర్ట్ తోని మీకు తెలుసో తెలియదు 280 మంది శ్రీనివాస గారు ఉన్నారు మాకు. గవర్నమెంట్ టీచర్స్ తోని ఒక గ్రూపే ఉంది మాకు. వాళ్ళ సహకారంతోనే నేను ఇప్పుడు ఈ పెన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదే శ్రీనివాసుల ద్వారానే నేను డిఈఓల ద్వారా ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా లిస్టు తెప్పించుకోవడం జరిగింది. మా స్పెషల్ మోటో ఒకటి, గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ పెంచాలి, వాళ్ళని మేము సన్మానం చేయాలి. వాళ్ళకు మేము ఏ రకంగా ఈరోజు వచ్చిన 250 మంది స్టూడెంట్స్తో కూడా ఒక స్పెషల్ వాట్సాప్ గ్రూప్ తయారు చేసినాం. ప్రతిభకు పట్టాభిషేకం 2025-26. దీంట్లో ఇప్పుడు ఈ రోజుతో మా పని అయిపోలేదు. వాళ్ళకి ఏ రోజైనా మోటివేషన్ కావాలి. వాళ్ళకి ఏదన్నా బాధ్యత మాకు పెరిగింది. ఇప్పుడు మేము గత 3 సంవత్సరాల నుంచి కూడా స్ట్రెంత్ చూస్తే అదే అనిపిస్తే ఏంటంటే మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు ఈ పిల్లలకి ఏ రోజు కానీ మోటివేషన్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, మా పిల్లలు టెన్షన్ తల్లిదండ్రులే మేము గ్రూప్లో జాయిన్ చేసుకున్నాం. సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిన రోజు మేము మా టీం అంతా మన ఇంపాక్ట్ క్లబ్ ద్వారా కానీ లేదా మా శ్రీనివాసుల ద్వారా కానీ వాళ్ళకి ఏదో విధంగా మేము సాయం చేయడానికి ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంకో యోయో మిత్రుడు కూడా మాకు పొద్దుటి నుంచి ఇక్కడ ఉండి కవర్ చేసినందుకు యోయో ఛానల్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.